ఈ భారతదేశంలో కుల వ్యవస్థ నడుస్తుందని మనకు తెలుసు. బ్రాహ్మణులు పండిత వృత్తి చేస్తే, వైశ్యులు వ్యాపారం చేస్తే, రాజులు పాలకులైతే శూద్రులు 85% అంటరాని వారిగా ఉన్నారు. చాలామంది ఎస్సీలు మాలలు మాదిగలు అంటరాని వారు అనుకుంటున్నారు. ఈ దేశంలో యావత్తు శూద్ర జాతి అంటరాని వారిగానే ఈ సమాజం తీర్చింది. ఈ శూద్రులకు అంటరాని తరం ఉందని తెలిసిన ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నడిబొడ్డున మనధర్మ శాస్త్రాన్ని తగలబెడితే, ఎందుకు మనధర్మ శాస్త్రాన్ని నడిబొడ్డున తగలబెడుతున్నావు అనంటే, ఈ యావత్తు శూద్ర జాతి ఆలయ ప్రవేశం లేనప్పుడు మాకు ఈ మనధర్మ శాస్త్రం ఎందుకని చెప్పిన ఏకైక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అప్పటి నుంచి మాత్రమే ఈ శూద్రులకు బాదండి. 85% ఎక్కడ నిచ్చెన మెట్లు ఆధారం చేసుకుని పైకి ఎక్కిపోతారో, ఒక్కసారి నిచ్చెన మెట్లు తిరగేస్తే శూద్రులు పైకి వస్తారన్న భయంతో శూద్రులో నుంచి కొంతమందిని 59 కులాలను అతి శూద్రులుగా తీర్చారు. అదే మనము. కానీ ఇందులో బీసీలు కూడా ఉన్నారు. చాలామందికి బీసీలకి అంబేద్కర్ ఇచ్చిన భిక్ష తెలియదు. శూద్రులతో పాటు బీసీలకు, ఎస్సీలతో పాటు ఏకైక రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బీసీల దగ్గరికి వెళ్ళి, మీరు ఎస్సీల కంటే దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు, మీరు బలహీన వర్గాలు, ఎస్సీలు బలహీన వర్గాలు కాదు, మీరే బలహీన వర్గాలు, మీకైతే అంటరాని తరము లేదు. ఎందుకంటే మీరు తెల్లారి లెగిసి బట్టలు ఉతకాలి, తల కొరగాలి, చేపలు పట్టాలి, వాళ్ళకి పని చేయాలి కనుక మీకు అంటరాని తరము తీసేశారే తప్ప మాకంటే భయంకర పరిస్థితిలో మీరున్నారు, నా చెయ్యిస్తున్నాను అందుకోండి అంటే, అబ్బో నువ్వు ఎస్సీ వాడివి, నువ్వు అంటుకోనన్నాడు. అయినా జాలిపడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాపరంగా, ఉద్యోగపరంగా బీసీలకు రాసి ఎస్సీలకు అంటరాని తరము అనుభవిస్తున్నారని 100కు 15% రాజకీయంగా ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించిన ఏకైక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి, మాటలు కాదు. ఈరోజు రిజర్వేషన్ ఈ రోజే రాజకీయ పార్టీలు మనకి ఎస్సీలకు సీట్ ఇవ్వమంటే ఒక్కడు కూడా ఎవరు అంబేద్కర్ ఇచ్చారు కనుకే భయపడి ఏమీ చేయని పరిస్థితుల్లో ఎస్సీలకి సీట్లు ఇస్తున్నారే తప్ప ఎస్సీలందరూ చాలా దైవమైన పరిస్థితులు ఉన్నారు. ఇదొక్కటి గ్రహించండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు కూడా, ఇది గొప్ప రాజ్యాంగం రాసి ఎవరు రాస్తారు? స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం లేదు అని అనుకున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేను రాస్తానన్నారు. 253 కాన్ఫరెన్స్లో నేను రాస్తానన్నాడు. రాశారు కనుకే ధైర్యంగా ఎవరిని ఒక రూపాయి అడగలేదండి. డబ్బు కాకుండా ఆయనకున్న బాధలు మనసులో పెట్టుకొని ఎక్కడ చదివినా, ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఇతర దేశాల్లో చదివిన ఇక్కడికి వచ్చి రాజ్యాంగం రాసే హక్కు ఆయన కలిగింది కనుక ఎవరిని లెక్క చేయకుండా ఈరోజు 100కి 15% వార్డు మెంబర్ల, సర్పంచ్ల, ఎంపీటీసీల, జడ్పీటీసీల, ఎమ్మెల్యేల, ఎంపీల ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నారంటే ఏకైక కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి. నాకు చాలా సమయం ఉంది ఇక్కడ రాజకీయంగా మాట్లాడను. 30 రోజులు ఉంది నాకు మాట్లాడడానికి. స్వేచ్ఛగా మాట్లాడుకుంటాకు ఉంది. మీ అందరికీ నేను ఎటికెట్ చేయగలను. నేను ఇక్కడ రాజకీయంగా మాట్లాడడానికి రాలేదో చెప్తున్నా ముందు. కానీ రాజకీయంగా ఎదగాలి. దళితులే ఈ దేశ వారసులు, అది గుర్తుపెట్టుకోండి. డాక్టర్ సార్ చెప్పినట్టు ఇందాక కాన్షీరామ్ గారి పార్టీలో నేను 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను, అమలాపురం ఎంపీగా పోటీ చేశాను. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకుడిని ముందుకు, నా రథాన్ని ముందుకు తీసుకెళ్ళండి కానీ వెనక్కి మాత్రం లాగొద్దని చెప్పారు. ముందుకు తీసుకెళ్ళిన గొప్ప నాయకుడు డాక్టర్ కాన్షీరామ్ గారు. ఈరోజు మనం సెలవు ప్రకటించిన ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి కాన్షీరామ్ గారు ఉద్యమం చేయబట్టే ఈరోజు ఏప్రిల్ 14న మనకి సెలవు ప్రకటించారంటే దానికి ఏకైక కారకుడు కాన్షీరామ్ గారు. గాంధీ కోసం చేస్తాను కానీ పోలీస్ అమలుంటే నన్ను ఏమన్నా అరెస్ట్ చేస్తారేమో నాకేం భయం లేదు. కానీ కాన్షీరామ్ ఒక మాట అన్నారు, ఆల్ ఆర్ టెల్లింగ్
మహాత్మా గాంధీ ఈజ్ మహాత్మా గాంధీ, బట్ ఐ ఆమ్ టెలింగ్ హీ ఈజ్ బ్లడీ ఫూల్ అన్నారు. ఎందుకంటే అంటరాని తనము ఉండాలని చెప్పిన గొప్ప నాయకుడు గాంధీ గారు మాత్రమే. జైలుకు పంపాలని చూసింది కూడా గాంధీ గారు మాత్రమే. కానీ ఇన్ని హక్కులు ఇచ్చారు కనుక భయం లేదు. ఇక నుండి మొత్తము ఇక్కడ 1,00,000 మంది ఎస్టీలు ఉన్నారు, ఎస్టీలు 25,000 ఉన్నారు. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే నాకు ఆశ్చర్యం. దళిత ఉద్యమం కిందకి నీరు కారిపోతుంది. ఇలాంటి వ్యక్తులు ఎంతో మందికి సేవ చేశారు. మీ చింతలపూడి నియోజకవర్గానికి నాకంటే ఆయన సేవ చేశారు. ఇక్కడ నేను యావత్ ఆంధ్ర రాష్ట్రానికి చాలా చోట్ల నేను లాఠీ దెబ్బలు తిన్నాను, జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది, కొట్టారు, అన్నీ అయినాయి. కానీ ఇక్కడ చింతలపూడి వర్గంలో ఎక్కువ తెలిసిన వ్యక్తి ఆయన ఏం చేశారో మీ అందరికీ తెలుసు. కనుక కనీసం బైబిల్లో ఒక మాట ఉంటుంది, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట మేలు మనోహరం. కనుక ఎక్కడి నుంచి మన అందరం ఐక్యమై అంబేద్కర్ బాటలో నడవాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.